విశాఖలో జరిగే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లు తుది దశకు చేరాయి. విశాఖ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు సీఎం చంద్రబాబు ముందుగానే విశాఖ చేరుకున్నారు. అనంతరం అధికారులు మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్కు చెందిన విదేశీ ప్రతినిధులు విశాఖ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్తల సదస్సు జరిగే ప్రాంతం నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. 14-15 తేదీలు జరగబోతున్న సిఐఐ 30వ పార్ట్నర్షిప్ సమిట్ సంబంధించి ప్రధాన ప్రాంగణం సిద్ధమైంది. మనం ప్రస్తుతం ఉన్నది ప్రధాన ప్రాంగణం. ఈ ప్రాంగణంలోనే ఎవరైతే విదేశీ గెస్టులు కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు కావచ్చు, ఈ ప్రాంతంలో దానికి సంబంధించి కార్యక్రమం ఉండబోతుంది. సమిట్కి సంబంధించి అండ్ ఈ ప్రాంతంలోనే ఎంఓఏలు కూడా జరగబోతున్నాయి. ప్రస్తుతం మనం పూర్తి స్థాయిలో అయితే అందుబాటులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా విశాఖకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే సభా ప్రాంగణం ఉందో ఈ సమిట్కి సంబంధించి ప్రధాన ప్రాంగణం అయితే పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పనులు కూడా చకచక జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేసిన అంశాన్ని మనం చూడొచ్చు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా ఈ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ఏదైతే ఉందో సిఐఐ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ సంయుక్తంగా ఈ 5వ పార్ట్నర్షిప్ సమిట్ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని చెప్పొచ్చు. సాంకేతికత, నమ్మకం, వాణిజ్యం అంటే టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్ నినాదంతో సదస్సు నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఏయూ ఇంజనీరింగ్ మైదానం వేదిక ప్రధాన ప్రాంగణం అయితే సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా ఓవరాల్గా సిద్ధమైంది సభా ప్రాంగణానికి సంబంధించి. పూర్తి స్థాయిలో విదేశీ గెస్టులు కూడా ఈ ప్రాంగణానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో వేదిక అని ఇక్కడ జర్మన్ హ్యాంగర్తో 8 భారీ ప్రత్యేక హాల్ని అయితే సిద్ధం చేశారు. దేశ విదేశాల ప్రతినిధులు సందర్శించే ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, పూర్తిగా నగరంలో ఉన్న ప్రధాన కూడలన్నీ కూడా బీచ్ రోడ్ కానీ ఇట్లాంటి పర్యటించే ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సుందరీకరించారు. ఓవరాల్గా విశాఖలోనే 42 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే ఈ సిఐఐ భాగస్వామ్య సదస్సు 2025లోగా కూడా పోటీతత్వాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రపంచీకరణ, సమ్మిళత్వం, స్థిరత్వం, నమ్మకం అనే ఇతివృత్తాన్ని సూచించే దిశగా సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ సంబంధించి లోగో కూడా తీర్చిదిద్దారు. అయితే ఆర్థిక అభివృద్ధి ఎలా పెంపొందిస్తామో, భారతదేశానికి సంపన్న భవిష్యత్తు ఎలా నిర్మిస్తుందో అర్థమయ్యేలా కూడా లోగో సంబంధించి రూపకల్పన చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ అవకాశాలు ప్రాధాన్యం ఇస్తూనే ఆకర్షణీయ పెట్టుబడులు అవకాశాలు, సెమీ కండక్టర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ సంబంధించి పునరుత్పత్తి శక్తి, వేగవంతమైన అనుమతులు, వనరులు తెలిపేలా 7 చిత్రాలు ఈ లోగోలో అయితే చిత్రీకరించడం జరిగింది. అయితే ఈరోజు రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు చేరుకోనున్నారు. కోర్టు అతిథి గృహంలో ఆయన బస చేస్తారు. అనంతరం రేపు నోవాటల్ హోటల్లో జరిగే పారిశ్రామికవేత్తల సమావేశంతో పాటు సదస్సు, ఇక్కడ ఏదైతే ప్రధాన ప్రాంగణం ఉందో సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. అయితే 33 మంది విదేశీ మంత్రులు కూడా దేశం నుంచి కూడా తరలి వస్తున్నారు. వీరంతా కూడా రేపు సాయంత్రం కల్లా విశాఖకు చేరుకుంటారు. 47 మంది రాయబారులు, అదేవిధంగా 33 మంది విదేశీ మంత్రులు కూడా వస్తున్నారు. తూర్పు, ఈశాన్య ఆసియాతో పాటు అరబ్ సంబంధించిన దేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో పారిశ్రామికవేత్తలు విశాఖకి త్వరలోనే చేరుకోనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఈ ప్రధాన ప్రాంగణం, ఈ ప్రాంగణంలోనే విదేశాల నుంచి వచ్చే ఆ ప్రతినిధులు కూడా తమ ప్రసంగాన్ని ప్రసంగించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతా ఉంది, అదేవిధంగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏ విధంగా తోడ్పాటు అందించబోతుందని కీలకమైన
ఉపన్యాసాలు కావచ్చు, కీలకమైన అంశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇదే వేదికగా మాట్లాడే అవకాశం ఉంది. 14వ తేదీ ఉదయాన్నే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఈ ప్రాంతానికి చేరుకొని ఇదే ప్రాంగణంలో ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ని ఆయన ప్రారంభిస్తారు. ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాల్గొనున్నారు. ఏదైనప్పుడు కూడా పూర్తిగా పోలీస్ ప్రొటెక్షన్తో ఈ ప్రాంతం అందు ఉందని చెప్పొచ్చు. ఎవరి లోపలికి రావాలన్నా పూర్తిగా వారి ఐడెంటిఫికేషన్ చెక్ చేస్తూనే లోపలికి పంపిస్తున్న అంశాన్ని మనం పరిగణించాలి. పూర్తి స్థాయిలో పోలీసులు కూడా 2200 మంది పైగానే పూర్తి స్థాయిలో నగరం అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఎక్కడికెక్కడ ప్రధాన కూడల్లో పోలీసులు పహారా కాస్తూ ఏదైతే ఏయూ ఇంజనీరింగ్ మైదానం ప్రాంగణం ఉందో పూర్తిగా డ్రోన్లు కూడా ఎగరేస్తూ అనుక్షణం ప్రతిదీ మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తూ మినిట్ టు మినిట్ పర్యవేక్షిస్తూ పోలీసు అయితే పహారా కాస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు. ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కీలకంగా ఈ సదస్సును తీసుకోనుంది. రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ కీలకం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును సక్సెస్ చేయాలని చెప్పి గత 2 నెలల నుంచి పూర్తి స్థాయిలో దీనికోసం పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గత 15 రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఈ పనుల మీద నిమగ్నమయ్యి సక్సెస్ అవ్వాలని చెప్పి కూడా ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు కూడా ప్రముఖ ప్రాంతాలన్నీ కూడా సుందరీకరించి అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడికక్కడ వాల్ పెయింటింగ్ వేసి గ్రెనేరీ పెంచి పూర్తి స్థాయిలో ఎవరైతే విదేశీ నుంచి వచ్చిన అతిథులు విశాఖను చూడగానే ఆకట్టుకునే రీతిలో అన్ని ప్రాంతాలు కూడా తీర్చిదిద్దిన అంశాన్ని మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ గణేష్ దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.